తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్ర పీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ధర్మ సందేహాలని కొన్ని ఉంటాయి. అందులో భాగంగా చాలా మంది కామెంట్స్ లో అడుగుతూ ఉంటారు, వీటికి ఏంటండి సమాధానం అని చెప్పి. అందులో ఎక్కువగా అడిగేది ఏంటంటే, అసలు జాతకాలు అంటే ఏంటండి, ఎందుకు నమ్మాలి మేము, జాతకం అంటే ఏం జరుగుతుందో చెప్పేస్తారా, అసలు జాతకాలలో వేటికి జాతకాలు చూస్తే మంచిది, ఏ సందర్భంలో చూడాలని అడుగుతూ ఉంటారు. నిజమే అనిపించింది నాకు. అసలు జాతకం అంటే ఏంటి, అందరూ చూపించుకోవాలా, అసలు ఏమని ఉంది మన శాస్త్రంలో జాతకం గురించి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. దుర్గే స్మృతా హరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభం దదాసి దారిద్ర దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణే నమః. శ్రీమాత్రే నమః. ఫస్ట్ ఈ వీడియో చూసేటువంటి ప్రేక్షకులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మీలో నాస్తికత్వం ఉంటే, మీరు జాతకాన్ని నమ్మను అన్న భావన మీకుంటే, ఓపిక్గా ఈ వీడియో మొత్తం చూసేది ఉంటేనే చూడండి. అందుకోసమంటే నాస్తికులకు కూడా నేను సరైన సమాధానం చెప్తాను. జ్యోతిష్యం మూఢనమ్మకం అని ఒక ఛానల్ వాళ్ళు వేసేవాళ్ళు, తర్వాత వేయడం మానేశారు. ఎందుకోసమంటే ఆ మూఢనమ్మకం కాస్త వాళ్ళకి తెలిసింది, జ్యోతిష్యం మీద నమ్మకం కలిగింది కాబట్టి వాళ్ళు ఆ మూఢనమ్మకం వేయడం మానేశారు. కాబట్టి ఎందుకోసమంటే మూఢనమ్మకం అన్నప్పుడు దేవుడు తప్పకుండా నీకు నమ్మకం కలిగించినట్టే చేస్తాడు. ఎక్కడ పరీక్షలు పెట్టాలో వాడు పరీక్షలు పెట్టి నువ్వు వెళ్ళేటట్టుగా చేస్తాడు. కాబట్టి జ్యోతిష్యం అనేది ఒకళ్ళు మూఢనమ్మకమే అని అంటే, మరి ఇన్ని ఉద్గ్రంథాలకి ఇన్ని ఫార్ములాస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఇప్పుడు మనం అబద్ధాన్ని కూడా అంత ఫార్ములైజ్గా రాయలేం కదా, అబద్ధం అనే దాన్ని కూడా. పోనీ ఎన్నో సంవత్సరాలు, ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న శాస్త్రానికి సంబంధించిన గ్రంథాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇప్పటికీ శాస్త్రజ్ఞులు పాటిస్తున్నారు. ఇప్పటికీ మా దగ్గరికి ఎంతో మంది జనాలు వస్తున్నారు. నా దగ్గర ప్రతి నెల నా దగ్గర అపాయింట్మెంట్స్ ఎన్ని ఉంటాయంటే, అది కూడా నేను సెలెక్టెడ్గానే అపాయింట్మెంట్స్ ఇస్తా. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వను నేను. అంటే నాకు ఈ తలనొప్పి తెచ్చేవాళ్ళు నేను అపాయింట్మెంట్ ఇవ్వను. గౌరవము, మర్యాద ప్లస్ గురువు అన్న నమ్మకము, విశ్వాసం, హంబుల్నెస్ ఉంటేనే అపాయింట్మెంట్ ఇస్తా. చాలా మంది ప్రశ్న అడిగారండి, ప్రదీప్ జోషి గారి అపాయింట్మెంట్ అసలు ఎలా తీసుకోవాలి అంటే, ప్రాసెస్ ఏంటి అని అడుగుతున్నారు. ఎవరిని ఫస్ట్ అప్రోచ్ అవ్వాలి, నెంబర్కి డైరెక్ట్ కాల్ చేయాలా, మెయిల్ చేయాలా, ఎప్పటి నుంచో మీతో మాట్లాడదాం అనుకున్న వాళ్ళు ఉంటారు. ఏం లేదు, వెరీ సింపుల్. అంటే చదువుకున్న వాళ్ళకైతే, అంటే కొంచెం టెక్నాలజీ తెలిసిన వాళ్ళకైతే సింపుల్. PradeepJoshi.com వెబ్సైట్ ఉంటుంది. వెబ్సైట్లోకి వెళ్ళాలి, అపాయింట్మెంట్లోకి వెళ్ళాలి. అక్కడ ఒక 1000 రూపీస్ పే చేస్తే మీకు అపాయింట్మెంట్కి సంబంధించి మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే మా పిల్లలు ఏం చేస్తారు అంటే, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ అన్ని పెట్టి నాకు పంపిస్తారు. పంపించిన తర్వాత నేను చూస్తా యోగ్యత ఉందా లేదా, అపాయింట్మెంట్కి ఇచ్చే యోగ్యత ఉందా లేదా చూస్తా. ఉంటుంది అపాయింట్మెంట్. నేను కొన్ని కౌంటర్ పాయింట్స్ చెప్తాను నేను వాళ్ళకి. ఇది ఇలా అయితే అపాయింట్మెంట్కి రమ్మను, లేకపోతే వద్దు, 1000 రూపాయలు వాపస్ కొట్టేసేయని చెప్తా. మోస్ట్లీ కొన్ని నక్షత్రాలు ఉంటాయి, కొన్ని జాతకాలు ఉంటాయి, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వను, రిజెక్ట్ చేసేయని చెప్పేస్తా. ఎందుకోసమంటే వాళ్ళకి మనం ఏం చేయలేం. నేను చేయలేనప్పుడు నేను అపాయింట్మెంట్ ఇవ్వను. నేను రిజెక్ట్ చేశాను అంటే ఇంకా అది అంతే. ఇంకా సో చూస్తా. కొంతమందికి అపాయింట్మెంట్ ఇచ్చేసేయని చెప్తా. వాళ్ళు నా ఛాంబర్లో వచ్చి కూర్చుందా, అపాయింట్మెంట్ నా ఆఫీస్కి వచ్చిన తర్వాత వాళ్ళు రిమైనింగ్ 29,000 పే చేయాలి. అదే నన్ను వీడియో కాల్లో మాట్లాడేది ఉంటే రిమైనింగ్ 24,000 పే చేసినాకనే నేను వీడియో కాల్లో మాట్లాడతా. మాట్లాడేటప్పుడు ఏంటంటే, ఫస్ట్ 5 minutes వాళ్ళకి ట్రయల్ వెర్షన్ ఉంటుంది. వాళ్ళ జాతకం అంటే ఏంది, వాళ్ళ జీవితం ఏంటి, వాళ్ళకంతా సినిమా మొత్తం నాకు తెలిసిపోతుంది. నేను చెప్తా వాళ్ళకి, ఇది నీ జీవితం, ఇది కరెక్టేనా అని అడిగితే, ఎస్ గురుగారు అంటే నా అపాయింట్మెంట్, నా 5 ఫీజు నేను తీసుకున్నట్టు. లేదు గురుగారు మీరు చెప్పేదానికి నాకు యాప్ట్ లేదు అన్నారు అనుకోండి, వాళ్ళ అకౌంట్కి ఇమీడియట్ వాళ్ళ డబ్బులు వాళ్ళకి పంపించేసి వాళ్ళకి నమస్తే చెప్పి కట్ చేసేస్తాం. అంటే అక్యురేట్ ఉంటేనే నేను తీసుకుంటాను. వాళ్ళని ఏమీ చెప్పొద్దని చెప్తాను. జ్యోతిష్యము నేను ఎంత స్ట్రాంగ్గా నమ్ముతాను, ఎంత ప్రాక్టీస్ చేశానంటే, వచ్చిన క్లయింట్కి సైలెంట్ కూర్చోమని చెప్తాం. మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఇవ్వాలంతే. సో నేను క్యాలిక్యులేషన్ వేసుకొని, నేను లెక్కలు వేసుకొని, వీళ్ళు ఏంది అనేది నాకు అమ్మవారు చెప్పేస్తుంది. అంటే మాకు దైవ ఉపాసన ఉంది కాబట్టి, దైవీ ఉపాసన వల్ల నాకు తెలుస్తాయి. నేను అవే పాయింట్స్ వాళ్ళకి చెప్తా, ఏ డేట్ టు డేట్ ఏమని. ఈవెన్ ముందే నా దగ్గర ఇది ఇప్పుడంతా లేటెస్ట్ వర్షన్ కదా,
మా దగ్గర ఏంటంటే సామ్సంగ్ ఫోన్ ఉంటుంది, ట్యాబ్ ఉంటుంది, దాంట్లో రెడ్ మార్క్ గ్రీన్ మార్క్ చేసి పెట్టేస్తాను అనమాట డేట్లు. ఇది వాళ్ళు పుట్టినప్పటి నుంచి ప్రస్తుతం వరకు ఏ దశాంతర దశలు వస్తాయన్నమాట. అక్కడ రెడ్ మార్క్ గ్రీన్ మార్క్ చేసి పెట్టేస్తా. పెట్టేసి వాళ్ళ భావాలు ఉంటాయి, ద్వాదశ భావాలు అనేటివి ఉంటాయి. ద్వాదశ భావము అనేది జాతకం. మీరు ఇందాక అడిగారు కదా జాతకం అంటే ఏంది అని అడిగారు కదా. ద్వాదశ భావం మనిషి జీవితం మొత్తం కూడా ఈ 12 భావాల్లోనే ఉంటాయి. ఆ ద్వాదశ భావాల్లో నేను రెడ్ మార్క్ గ్రీన్ మార్క్ చేసి పెడతాను. ప్రతి ఒక్కరి జీవితంలో 12 భావాల్లో 3 భావాలు నెగిటివ్ ఉంటాయి, 3 భావాలు నెగిటివ్ ఉంటాయి, 2 భావాలు అయితే కన్ఫర్మ్ గా నెగిటివ్ ఉంటాయి. సో 3 భావాలు నెగిటివ్ గా ఉన్నాయంటే మినిమం 2, 3 మాక్సిమం 7 వరకు కూడా నెగిటివ్ వెళ్ళొచ్చు. మినిమం పాజిటివ్ ఏమో 4 ఉంటాయి, మినిమం నెగిటివ్ ఏమో 4 ఉంటాయి. సో మిగతా అన్ని మధ్యలో. సో అంటే లగ్నము, ధనస్థానము అవేంటివో మీకు చెప్తాను. సో ఈ భావాలన్నీ చూసి నేను రెడ్ మార్క్ గ్రీన్ మార్క్ చేసినాక మొత్తం నేనంతా అప్డేట్ చేసుకొని అప్పుడు నేను జాతకం చెప్పడం స్టార్ట్ చేస్తాను. సో వాళ్ళకి చెప్తాను నీ జాతకం ఇది నాయనా, నీ జీవితం ఇది నాయనా అని చెప్తే వాళ్ళు రైట్, వాళ్ళు క్లియర్గా ఉంటాయి అనమాట. ఈ డేట్ అని మొదలు క్లియర్గా ఉంటాయి. సో వాళ్ళు ఆశ్చర్యపోవడం తప్ప ఇంకేం ఉండదు అక్కడ. నా జీవితం అంతా గురువు గారు 2 నిమిషాలు మొత్తం చెప్పేశారు. అంటే ఆల్మోస్ట్ మేజర్ ఇన్సిడెంట్స్ అన్ని కూడా చెప్పేస్తాం జీవితంలో. జ్యోతిష్యం అంటే ఏంటంటే జ్యోతిష్ శాస్త్ర పండితుడు దర్పణ శాస్త్రం అంటారు దీన్ని. దర్పణం అంటే ఏంటి? అద్దం. నీకు అద్దంలో చూపిస్తా అంతే. నువ్వు ఇలా ఉన్నావు, నీ లక్షణం ఇది, నీ యొక్క యాటిట్యూడ్ ఇది, నీ సంపద ఇది, నీ యొక్క జీవితం ఇది అని మీ అద్దంలో చూపిస్తాం. అప్పుడే సార్ నేను మేకప్ చేసుకుంటాను అని అంటే రెమెడీస్ చేస్తాం. నేను మేకప్ చేసుకోనండి, అద్దంలో నేను ఎలా ఉన్నాను నేను అలాగే ఉంటాను, విధి ఎట్లా ఉంటే అట్లా వెళ్ళిపోతాను అని అంటే మంచిది, హ్యాపీగా వెళ్ళి విధి ఎట్లుందో అట్లాగే వెళ్ళండి, దైవ ధ్యానం చేసుకోండి అని కొన్ని రెమెడీస్ చెప్తాం అంతే. లేదండి నా జీవితంలో మార్పు రావాలి, నేను ముందుకెళ్ళాలి అంటే అప్పుడు వాళ్ళకి రెమెడీస్ సజెస్ట్ చేస్తాను. రెమెడీస్ చేసుకుంటే వాళ్ళకి మార్పులు వస్తాయి. అండ్ వన్ మోర్ ఏంటంటే నేను అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు కొన్ని కండిషన్ చెప్తా, అది కూడా మీరు వినండి, మీరు తెలుసుకోవాలి. ఒకటి, వన్స్ అపాయింట్మెంట్ ఫీజ్ పెయిడ్ నాట్ రిటర్న్. ఇది ప్రెడిక్షన్ యాక్యురేట్గా ఉన్నాయి అని మీరు ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఫీజు రిటర్న్ అడగొద్దు. ఇంకా ఎందుకోసం అంటే నా డ్యూటీ నేను కరెక్ట్ చేశా కదా, నేను ఒకవేళ రాంగ్ అవుతే ఫీజు రిటర్న్ ఇస్తా, లేకపోతే లేదు. రెండోది, ఉద్యోగమే చేస్తాను, నేను ఆల్రెడీ ఒక కమిటెడ్ మైండ్లో ఉన్నాను అని అనుకుంటే నా దగ్గరికి రావద్దు. ఎందుకోసం అంటే నీ జీవితంలో నువ్వు బాగుపడే ఉద్దేశం ఉందంటే నా దగ్గర రావాలి. నువ్వు ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉంటే ఒక సంస్థలో ఉండి ఒక ఉద్యోగం చేస్తూ ఒక శాలరీకి నువ్వు ఫిక్స్గా పని చేస్తున్నప్పుడు నా దగ్గరికి నువ్వు వచ్చి వేస్ట్. ఎందుకోసం నీ జాతకంలో రాజయోగం ఉంటుంది, కానీ నువ్వు ఆ రాజయోగానికి నువ్వు రెడీ లేవు, ఆ ఉద్యోగంలోనే ధైర్యం చేసి బయటకు రాలేవు. నా మాట విని ధైర్యం చేసి నువ్వు బయటకు రాలేనప్పుడు నువ్వు నా దగ్గరికి రావద్దు, వేస్ట్, నీ 25,000 వేస్ట్ నాకు ఇచ్చి. అండ్ వన్ మోర్, ఇంకోటి ఏంటంటే ఒకవేళ నువ్వు నా దగ్గరికి వచ్చినా నీ జాతకం అక్యురేట్ ఉన్నా నీ జీవితంలో గ్రోత్ రాదు అని ఉంటే నేను ఫీజే తీసుకోను, నేనే డబ్బులు ఇచ్చి పంపించేస్తా. నేను ఫీజు తీసుకోను. నేను వాళ్ళు ఒకవేళ పేదవాళ్ళు అయ్యి ఉండి చాలా మంది వస్తారు ఇట్లా అప్పులు చేసుకొని పెట్టుకొని మరీ వస్తారు. నేను చెప్తా, మీరు నాకు అవన్నీ చెప్పొద్దు, మీరు అప్పులు చేశాను నేను గోల్డ్ పెడితే అపాయింట్మెంట్కి వచ్చాను చెప్పొద్దు. నాకు తెలిసిపోతుంది నీ స్థితి ఏందో, నీ ఆర్థిక పరిస్థితి ఏందో నాకు జాతకంలో తెలిసిపోతుంది. ఒకవేళ నీ జాతకంలో నీ ఆర్థిక పరిస్థితి ఈవెన్ ఇంకో 10 ఏళ్ళు అయినా బాగుండదు అని అంటే నేనే డబ్బులు తీసుకోను నీ దగ్గర. నాకెందుకు నీ కర్మ ఫలితం, నేను తీసుకోను, నేను రిటర్న్ ఇచ్చి పంపించేస్తాను. అలా సందర్భాలు ఉన్నాయండి. ఇప్పటికి ఒక 5-6 మందికి నేను రిటర్న్ ఇచ్చి వాళ్ళు ఏడుస్తారు, తీసుకోండి గురుగారు అని అంటారు, నేను వద్దు తీసుకోనని చెప్తా. వాళ్ళు ఏడ్చేస్తారు, మీరు డబ్బులు తీసుకోలేదంటే మాకు అర్థమైపోయింది, మీరు తీసుకోవాలి, మాకు ఏదైనా రెమెడీ చేయండి అని అడుగుతారు. సరే నేను రెమెడీ చేస్తాను కానీ మీ డబ్బులు తీసుకోనని చెప్పి తిరిగి పంపించేస్తా. ఎందుకోసం అంటే వాడు రోజుకి 1000 రూపాయల కష్టపడి సంపాదించిన డబ్బు తీసుకుంటే ఆ కర్మ నాకు అంటుకుంటుంది. సో నాకు అట్లాంటి కర్మ నేను తీసుకోను, వాడికి మంచి చేస్తా, కాకపోతే నేను ఆ డబ్బులు తీసుకోను. సో జ్యోతిష్యానికి చాలా నియమాలు ఉంటాయి. మీరు బృహత్ సంహిత అనేటువంటి ఒక గ్రంథం చూడాలి, అందులోపల సాంవత్సర సూత్రాధ్యాయం అని ఒకటి ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరు జ్యోతిష్ శాస్త్ర పండితులు, అదేవిధంగా జ్యోతిష్యము చెప్పించుకోవాలనుకునే వాళ్ళు, జ్యోతిష్యం నేర్చుకోవాలనుకునే వాళ్ళు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దైవజ్ఞ లక్షణం. అంటే దైవజ్ఞుడు అనేవాడు ఎలా ఉండాలి, ఎలా ఉంటుందంటే చారు కర చరణ నక నయన చిబుక దశన శ్రవణ లలాట భృత్తమాంగ. అంటే చారు అంటే అందమైనటువంటి, చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలన్నట్టు ఉండాలంట.
ముగ్ధ మనోహరమైన రూపం ఉండాలి. ఆ రూపము ముగ్ధ మనోహరంగా ఉండాలి. అంటే వాళ్ళ మాటలు వింటూ ఉంటే నిద్ర రావాలి, అంత ముగ్ధ మనోహరంగా ఉండాలి. అంత వాళ్ళు సిద్ధి పొందాలి. దైవజ్ఞుడు, దైవజ్ఞుడికి వాక్ ఇంపార్టెంట్, వేరే ఏముండదు. దైవజ్ఞుడికి వాక్కు, స్మృతి, ఉపాసన బలం, ఇవి చాలా 3 ఇంపార్టెంట్. శ్రీ విద్య, అమ్మవారు లేదా ఈశ్వర ఉపాసన మొత్తం తెలిసి ఉండాలి. అంటే మంత్రశాస్త్రానికి సంబంధించిన జ్ఞానం అంతా తెలిసి ఉండాలి. ఎందుకోసం అంటే నువ్వు పరిహారమే ఇవ్వలేనప్పుడు నువ్వు డాక్టర్ ఎందుకు అవుతావు? నువ్వు మెడిసినే నువ్వు రాయలేనప్పుడు నువ్వు డాక్టర్ కాదు కదా. నీకు కూడా నాలెడ్జ్ ఉండాలి కదా, మెడిసిన్ నాలెడ్జ్ నీకు ఉండాలి కదా. సో నీకు మంత్రశాస్త్రము తెలిసి ఉండాలి, తంత్రశాస్త్రము తెలిసి ఉండాలి, యంత్రశాస్త్రము తెలిసి ఉండాలి. అది కాకుండా ఆయుర్వేదము తెలిసి ఉండాలి. ఆయుర్వేదంలో ఇప్పుడు ఒక వ్యక్తి, ఇప్పుడు మొన్న ఒకళ్ళు వచ్చారు నా దగ్గరికి, వాళ్ళ అబ్బాయికి ఫిట్స్ ఎప్పుడు మెడిసిన్ మీదనే వాడుతూ ఉంటారు. వాడు నా దగ్గరికి వచ్చారు, వస్తే ఫిట్స్ అని చెప్పారు, అంతే చెప్పారు, అక్కడి వరకే చెప్పారు. రారా నేను చూస్తా అని చెప్పారు. పల్స్ పట్టా. నేను పల్స్ పట్టేది ఓన్లీ 5 సెకండ్లే. 5 సెకండ్లో తెలిసిపోతుంది, పల్స్లో తెలిసిపోతుంది వీడి శరీరంలో ఏం రుగ్మత ఉందో. క్లియర్గా చెప్పా. మీ వాడికి ఇప్పటికి 1.5 year అయింది, రాలేదు అని అన్నా, ఫిట్స్ రాలేదు అన్నా. ఎస్ గురుగారు రాలేదు, మేము కంటిన్యూగా మెడిసిన్ వాడుతూనే ఉన్నాం కాబట్టి రాలేదు. దీనికి పెద్దగా కంగారు ఏం పడకండి, నేను కొన్ని ఆసనాలు చెప్తాను, ఒక మెడిసిన్ ఇస్తాను, ఇది వాడండి సరిపోతుంది అని చెప్పాను. నౌ దే ఆర్ ఓకే, మెడిసిన్ తీసుకుంటున్నారు. ఎందుకోసం అంటే జ్యోతిష్ శాస్త్ర పండితుడికి ఈ 12 భావాలకు అన్నిటికి కూడా పరిహారం ఇవ్వాలి. అందుకే ఇప్పుడు చెప్తాను 12 భావాలు అంటే ఏందో చెప్తాను. ఫస్ట్ లగ్నం. లగ్నం అంటే ఏమిటంటే స్వభావం. హూ ఆర్ యూ అనే క్వశ్చన్కి ఆన్సర్ ఏంది అంటే లగ్నం. నువ్వు మొండోడివా, నువ్వు పిచ్చోడివా, నువ్వు మూర్ఖుడివా, లేదంటే నువ్వు మెతకస్తుడివా, భయగ్రస్తుడివా, ఇలా కేటగిరీస్ అన్నీ ఉంటాయి. నువ్వు ఎవరు, నీ కేటగిరీ ఏంటి, నీ లక్షణం ఏంటి, నీకు తెగింపు ఉన్నట్టు లగ్నమే, మొత్తం లగ్నంతోటే తెలిసిపోతుంది. నీ కేటగిరీ ఏంటి, నువ్వు ఏ కేటగిరీ కిందకి వస్తావు అనేది లగ్నం చెప్పేస్తుంది. అంటే నువ్వు చంచల స్వభావం ఉన్నటువంటి వాడివా, ధైర్య సాహసాలకు ఎక్కువగా వెనకాడకుండా వెళతావా, కొట్లాడే స్వభావం ఉందా, లేదా తెలివితో పని సాధించుకునే తత్వం ఉందా, నీ తత్వం ఏంటి, నువ్వు ఏ కేటగిరీకి వస్తావు, లగ్నం చెప్పేస్తుంది. అట్లాగే శరీర లక్షణం కూడా చెప్తుంది. అంటే నీ వాత శరీరమా, పిత్త శరీరమా, కఫ శరీరమా, దాన్ని ఏమంటారు అంటే లగ్నాన్ని జ్యోతిష్ శాస్త్రంలో తనుభావము అంటారు. తను అంటే శరీరము, తనుభావం. అండ్ వీళ్ళ అత్యాశపరులా కాదా, లోభులా కాదా, దానం ఎక్కువగా చేస్తారా చెయ్యరా, లగ్నం తెలిసిపోతుంది. నేను మోస్ట్లీ లగ్నం చూసి పర్సన్ని డిసైడ్ చేసేస్తా. ఈ లగ్నం ఉంది అని అంటే ఆ లగ్నాన్ని బట్టి వాళ్ళతో నా మాట స్టార్ట్ అవుతుంది. సరదాగా మాట్లాడాలా వీళ్ళతోటి, సీరియస్గా మాట్లాడాలా, లేదంటే వీళ్ళకి ఎవిడెన్స్ బేస్ చూపిస్తూ మాట్లాడాలా ఉంటుంది. కొంతమంది ఉంటారు ఎవిడెన్స్ బేస్ మీదనే నమ్ముతారు వాళ్ళ జీవితంలో. ఏదన్నా సరే ఎందుకు, ఏమిటి, ఎలా అనేటోళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ జీవితంలో ఎప్పుడు బాగుపడరు వాళ్ళు, నాకు తెలుసు. చాలా మంది ఉంటారు. వాళ్ళ జీవితం మొత్తం సస్పెక్టివ్ నేచరే. వాళ్ళు ఎప్పుడు సస్పెక్ట్ చేస్తూనే ఉంటారు, అనుమానిస్తూనే ఉంటారు. అలాంటి జాతకస్తులు ఉంటే నేను ఎలా మాట్లాడాలి, అట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తాను అంటే ఫీజు ముందు పెట్టి చెప్తా, బాబు నీ గురించి కొన్ని విషయాలు చెప్తా. ఎందుకోసం అంటే వాళ్ళతో మనం వేగలేం. కొన్ని ఉంటారు, కొంతమంది నక్షత్రాలు ఉంటారు, కొన్ని లగ్నస్తులు ఉంటారు, వాళ్ళతో నేను వేగం. వాళ్ళ కుటుంబస్తులే వేగలేరు, నేను ఎందుకు వేగుతా వాళ్ళతో. వాళ్ళకి చెప్తా, బాబు ఇది నీ లక్షణం, ఇది ఇప్పుడు మల్లెపువ్వు అయింది, గులాబీ పువ్వు అయింది చెప్పాలి. కానీ మల్లెపువ్వుని గులాబీ పువ్వు కింద మారుస్తా అంటే నడవదు అది. సో నువ్వేంది అని నేను చెప్తా, నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే నేను జాతకం చెప్తా. కొంతమంది యాక్సెప్ట్ చేయరు, నేను అది కాదు అంటారు. నువ్వు అది కాదు అంటే నేను చెప్పింది రాంగు, నీ ఫీజు తీసుకొని నువ్వు వెళ్ళిపో అంటావు. వాళ్ళు ఎందుకోసం అంటే డాక్టర్ దగ్గర, జ్యోతిష పండితుడి దగ్గర, చార్టర్డ్ అకౌంట్ దగ్గర అబద్ధాలు చెప్పకూడదు. అదే తన అడ్వకేట్ దగ్గర అబద్ధాలు చెప్పకూడదు. ఉన్నాయన్నీ వాస్తవాలు చెప్తే వాళ్ళు ఏ రోగం ఎట్లా బయట పడేయాలో వాళ్ళు చేస్తారు. అందులో ఈ ముగ్గురు ప్రాక్టికల్లో ఒక్క జ్యోతిష్ శాస్త్ర పండితుడు మాత్రమే పూర్తి జీవితాన్ని చూస్తాడు. వీళ్ళందరూ ప్రెజెన్స్ అప్పటి వరకు ఆ ప్రాబ్లం సొల్యూషన్ చూసుకుంటారు, వాళ్ళకి అక్కడి వరకే వాళ్ళు చేయగలుగుతారు. కానీ ఆస్ట్రాలజర్ జీవితం మొత్తం చూస్తాడు. ఎంత, నీ జాతకం చూసిన 3 నిమిషాల్లో మొత్తం చూసేస్తాడు. నీ గతం ఏమవుతుంది, భవిష్యత్తు ఏమవుతుంది, ఇప్పుడు నువ్వు ఏ సిచ్యువేషన్ కూడా చెప్తాడు. లగ్నం చాలా ఇంపార్టెంట్. రెండవది ధనస్థానం. ఈ ధనస్థానం చాలా ప్రియారిటీ. శరీరంలో కుడి భాగం చెప్తుంది,
ధనం చెప్తుంది. అంటే పుట్టుకతోటే 14 సంవత్సరాల వరకు ధనయోగం ఉందా లేదా చెప్తుంది. కొంతమంది పిల్లలు ఉంటారు బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అంటారు, బార్న్ విత్ గోల్డ్ స్పూన్ అంటారు. వాళ్ళు పుట్టగానే సడన్ గా వాళ్ళ ఇంట్లో అదృష్టం వచ్చేస్తుంది, డబ్బులు వచ్చేస్తాయి, సంపదలు అయిపోతుంది. ఏమోనండి వీడు పుట్టాడు, లేదంటే ఇది పుట్టింది, ఇది లక్ష్మీదేవి లాగా మా ఇంట్లో పుట్టింది, కథం మొత్తం మా ఇంట్లో మా స్టైలే మారిపోయింది. అందుకే కొంతమంది తమ ఆడపిల్లల్ని లక్ష్మీదేవి లాగా పుట్టిందని కన్యాదానం ఇవ్వము, అల్లుండ ఇల్లరికం తెచ్చుకుంటూ ఉంటారు. అందుకే చాలా మంది పెళ్లి చేసే ముందు నా దగ్గరికి వచ్చి అడుగుతారు, మా పిల్లని మేము కన్యాదానం ఇవ్వాలా లేదా ఇల్లింటమే తెచ్చుకోవాలా. ఇది చాలా ప్రియారిటీ. ఆడపిల్లల్ని కొంతమంది ఇళ్లలో ఆడపిల్లని కన్యాదానం చేసిన వెంటనే వాళ్ళ సంపద అంతా పోతుంది. సో అందుకే ఈ ధనస్థానం చూడాలి. ఈ ధనస్థానం చూసి ఆడపిల్ల అయితే గనక ఈమె అదృష్టవంతురాల యోగ జాతకురాల అనేది ద్వితీయ స్థానంతో తెలుసుకోవాలి. అది పుట్టినప్పటి నుంచి 14 సంవత్సరాల దాకా అది పనిచేస్తుంది. అయితే ధనమే కాదు, ధన నష్టం కూడా దీని నుంచే చూడాలి. కొంతమంది పుడతారు ఇదే ద్వితీయ స్థానంలో పాపగ్రహాలు ఉన్నా, తర్వాత చండాల గ్రహములు ఉన్నా సరే, పాప దృష్టి ఉన్నా సరే, బలము లేకపోయిన ధనస్థానానికి వీళ్ళు పుట్టిన తర్వాత డబ్బులన్నీ పోతానే ఉంటాయి. కొంతమంది ఇంట్లో పుట్టగానే 3 ఏళ్ళకి ఒకళ్ళు టపామంటారు, కొంతమంది డబ్బులు పోతాయి, ఆస్తులన్నీ పోగొట్టుకుంటారు, ఇవన్నీ ఉంటాయి. జాతకం అంటే అర్థం ఏంది? ఒక వ్యక్తి మీ ఇంట్లో పుట్టాడు అంటే ఆ వ్యక్తికి 12 మందికి సంబంధం ఉంటుంది. 12 మంది సంబంధంతో పుడతాడు. మేనత్త, మేనమామ, తల్లి, తండ్రి, అన్నయ్య, తమ్ముడు, చెల్లెలు, తర్వాత తాత, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్య, తర్వాత చిన్నాన్న, చిన్నమ్మ. చిన్నాన్నలు పక్కా వస్తారు, చిన్నమ్మలు తక్కువ, కానీ చిన్నమ్మలు వేరే వంశస్థకి వెళ్తారు కాబట్టి చిన్నాన్న పక్కా వస్తాడు. ఒకే వంశం కదా వాళ్ళది. సో వీళ్ళందరికీ ఇది ఉంటుంది. మేనమామలు మేనత్తలు అయితే ఫస్ట్ వస్తారు వాళ్ళు. ఎందుకోసం అంటే పిల్లలకు మోస్ట్ ఆఫ్ ద మేనమామ గుణాలు వస్తాయి, మేనమామ మేనత్తల గుణాలు వస్తాయి వాళ్ళకి. మీ మామ దిగాడురా అని చెప్పేసి అంటారు. ఇప్పుడు నా అల్లుడికి దాదాపుగా నా గుణాలే ఉంటాయి. మా అక్క ఎప్పుడు చెప్తానే ఉండదు, వీడు అరే నిన్ను చూస్తున్నట్టే ఉందిరా అంటుంది. అంతే, అవి వస్తాయి తప్పకుండా. కాబట్టి అవి ఆ లక్షణం ఏంది అనేది మనం 3వ భావం నుంచి చూడాలి. 3వ భావం నుంచి మేనమామ, మేనత్త, సోదరులు, సోదర మృత్యువు, స్వీయ పరాక్రమం, వీళ్ళకి ఎంత స్ట్రెంగ్త్ ఉంది, వీళ్ళ జీవితంలో వీళ్ళు తెగించి ముందుకెళ్తారా లేదా వెనుకుంటారా. ఇప్పుడు మనం సినిమా పాటలు చూస్తూనే ఉంటాం, హీరో డ్యాన్స్ చేస్తాడు, హీరోయిన్ డ్యాన్స్ చేస్తుంది, వాళ్ళతో పాటు వెనక ఒక 20 మంది డ్యాన్స్ చేస్తారు. అందరూ ఈక్వల్ గానే డ్యాన్స్ చేస్తున్నారు, అందరూ ఒకే స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తున్నారు. బట్ ఫోకస్ ఎవరి మీద ఉంటుంది? లీడ్ రోల్ మీదనే ఉంటుంది. కానీ మిగతా వాళ్ళందరూ పిచ్చోళ్ళ అంటే కాదు, వాళ్ళందరూ మంచిగానే డ్యాన్స్ చేస్తారు. దే ఆర్ ఆల్ వెల్ డాన్సర్స్. ఇంకా వీళ్ళకైనా 10 టేకులు తీసుకుంటారు, కానీ వాళ్ళు ఒక టేక్లో వాళ్ళు కొట్టేస్తారు. కానీ వాళ్ళకి లేనిది ఏంది? అదృష్టం. వాళ్ళు మెయిన్ ముందుకు రాలేరు కదా, వాళ్ళు ఎప్పుడు వెనకనే ఉంటారు. వాళ్ళు కూడా మంచిగా డ్యాన్స్ చేస్తారు, యాక్టింగ్ కూడా నేర్చుకొని ఉంటారు, వాళ్ళకు కూడా సినిమాలో గొప్పగా అవుదామని అనుకుంటారు. కానీ వాళ్ళు తెగించరు. ఏముండదు వాళ్ళ దగ్గర? తెగింపు ఉండదు. భయం ఏమవుతుందో భయపడుతూనే ఉంటారు. అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళు ఇంత మంచి డ్యాన్స్ చేస్తారు, ముందుకు వెళ్ళొచ్చు కదా అని చెప్పి. నేను సినిమా షూటింగ్లోకి వెళ్ళినప్పుడు కూడా నేను ఒకరిని అడిగాను అనమాట, ఏంటిది మీరు కూడా యాక్టింగ్ ఏదైనా ట్రై చేయొచ్చు కదా అని అంటే, లేదండి మాకు ఫుల్ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, మేము ఒక పూట బేటా తీసుకొని వెళ్ళిపోతాం మేము అంతే అని అంటారు. సో వాళ్ళు బేటాకే పని చేస్తారు, వాడికి తెగింపు రాదు. అంటే వాడి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ తెగింపు లేదు. సో నీ జీవితంలో నీకు తెగింపు ఉందా లేదా అని తెలుసుకోవాలి అని అంటే, ఒకవేళ తెగించడం వల్ల లాభం వస్తుందా రా తెలుసుకోవాలంటే తృతీయ స్థానం చూడాలి. తృతీయ స్థానం స్వీయ పరాక్రమం. అండ్ కొంతమంది ఇళ్లలో పిల్లలు పుట్టగానే చనిపోతారు. ఇంట్లో ఒక పిల్లాడు పుట్టాడు, తర్వాత ఏదైనా డెలివరీకి కాన్పుకి వెళ్తా ఉంటే వాళ్ళు 9వ నెలకు వచ్చిన తర్వాత చనిపోవడం జరుగుతుంది. దానికి కారణం ఏందో తెలుసుకోవాలంటే ముందు పుట్టిన పిల్లాడితోటి కారణం తెలుసుకోవచ్చు. సోదర మృత్యు కూడా తెలుస్తుంది. అంటే పుట్టినటువంటి పిల్లవాడి జాతకంలో 3వ స్థానంలో గనక పాపగ్రహాలు ఉన్నా, రాహు ఉన్న, కేతు ఉన్న, చంద్రరాహు యుతి ఉన్న, సూర్యరాహు యుతి ఉన్న, నెక్స్ట్ గర్భానికి నష్టం ఉంటుంది. ఇప్పుడు మొదటి గర్భం అలా పోతుంది చాలా మందికి, రెండో గర్భం నిలుస్తుంది, తర్వాత ఈ రెండో గర్భంలో కూడా తెలిసిపోతుంది, మొదటి గర్భం పోయిందని తెలిసిపోతుంది. వీళ్ళు పుట్టినప్పుడే తృతీయ స్థానం వీక్ గా ఉంది అని అంటే, ఈ పిల్లాడు పుట్టకన్నా మునుపు నీకు గర్భం పోయిందని చెప్పొచ్చు.
కొన్ని విషయాలు ఏం జరుగుతుందంటే, అసలు మిరాకిల్ అండి ఇది. నేను కొంతమందిని ప్రశ్న అడిగా, నాది ఎప్పుడు ప్రెడిక్షన్ మోస్ట్లీ రాంగ్ ఉండదు, నాది రాంగ్ ఉండదు. యాక్యురేట్ ఉంటుంది. నా దగ్గరికి ఒకళ్ళు వచ్చారనమాట, గోదావరి జిల్లా నుంచి వచ్చారు, జాతకం చూసా. నేను ఆ పిల్లాడి జాతకం చూసి, ఈ పిల్లాడి తరువాత ఒక సంతాన నష్టం ఉందా, జరిగింది అని అన్నా. వాళ్ళ అమ్మ కాదు అంటది. నేను అటు ఇటు చూసి, మీరు మీ కొడుకుని తర్వాత తల్లి మీరు బయటకు వెళ్ళండి, మీ డాడీతో నేను మాట్లాడాలని ఆయన కూర్చోబెట్టా. ఫోన్ బయటకు తీసుకెళ్ళిపోండి అని చెప్పి, అంటే నేను వాయిస్ రికార్డ్ పెట్టుకోమని చెప్తా, బయటకు తీసుకపోండి చెప్పి, చూడు బాబు, ఈ పిల్లవాడి జాతక రీత్యా ఈ పిల్లవాడు పుట్టిన 5వ ఏటకి సోదర మరణం ఉంది, అది నువ్వు రాంగ్ అని చెప్తే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా, వెళ్ళిపో, రైట్ అయితే నిజంగా అక్కువ అన్న. వాడు చెప్పింది, అయింది గురూజీ, ఎవరికి తెలియదు, మీరు కూడా ఎవరికి చెప్పకండి అంటే, సరే ఓకే, కానీ ఇలాంటి పొరపాటు ఇంకోసారి చేయకండి, దీనికి మీరు పరిష్కారం చేసుకోవాలి అని చెప్పా. సరే గురూజీ అని చెప్పాడు. అంతే. నేను బయటకు పంపించిన అంటే సీక్రెట్స్ ఏమైనా మాట్లాడతానని అర్థం అనమాట. సో తెలిసిపోతుంది, సోదర మృత్యు ఉంది అంటే అది ఉంటుంది. అంటే ఈ తల్లికే ఉండాలని రూల్ ఏం లేదు కదా, వాడికి సోదరుడు అంటే వేరే తల్లికైనా సరే వాడి సోదరుడే కదా. సో కజిన్స్ అయినా ఏదైనా అంతే. సో అవన్నీ తండ్రి గర్భం, తండ్రి ప్రధానం, తల్లి ప్రధానం కాదు అక్కడ. సో తృతీయ భావం చూడాలి, ఆ తర్వాత చతుర్థ భావం వస్తుంది. ధన్యవాదాలు గురుగారు, నమస్కారం. శ్రీమాత్రి.